ఇప్పుడు నేను గతంలో లేనండి, వర్తమానంలో ఉన్నాను. కాబట్టి ద్వేషించే దశని ఏనాడో దాటిపోయాను. మీరు దగా చేసిపోయినా దేవుడు మాత్రం న్యాయమే చేశాడు. ప్రయోజకుడైన కొడుకునిచ్చాడు. మీరు నాతో లేరని సమాజం వేలెత్తి చూపించిన ప్రతిసారి ఈ అమ్మకు కొండంత అండగా కొడుకున్నాడని నిరూపిస్తూ వచ్చాడు. మీరు డబ్బు కోసం నన్ను వదిలేశారు, కానీ వాడు నా కోసం ఆ డబ్బునే వదిలేసుకున్నాడు. మీకు వాడికి ఉన్న తేడా అదేనండి. శారదా, గగన్కి నువ్వైనా సర్ది చెప్పలేవా? ఏమని సర్ది చెప్పాలి? మీ నాన్న చిదివేసిన నీ బాల్యాన్ని ఇన్నేళ్ల తర్వాత దోసిలితో తీసుకొస్తాడని చెప్పనా? భర్త లేని ఆడదాన్ని, తండ్రి లేని కొడుకుని లోకం ఎంత చిన్న చూపు చూసిందో తెలిసిన వాడికి ఇప్పుడు మీ అవసరం ఏముందని సర్ది చెప్పమంటారు? పర్వాలేదు, మీరు లేని జీవితం మాకు అలవాటైపోయింది. నుదుట పొట్టుంది, మెడలో పుస్తెలున్నాయి. నీ భర్త ఏడి అని అడిగే వాళ్లకు ధైర్యంగా సమాధానం చెప్పడానికి చెట్టంత కొడుకున్నాడు. ఇవి చాలు ఈ జీవితానికి. నేను వెళ్తాను. శారదా, ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేను వదిలేసి వెళ్తాను. మీరు వదిలేసి చాలా కాలమైందండి. ఇంకా మీతో కలిసి ప్రయాణం చెయ్యాలన్న కోరిక నాకు లేదు. ఒంటరిగా వెళ్ళటం నాకు అలవాటయింది. సరే, పద వెళ్దాం. గగన్, నువ్వేదో పని మీద వెళ్ళావు కదరా? ఆ పని రేపు చూసుకుంటానులేమ్మా. నేనొచ్చేదాన్ని కదరా? పద వెళ్దాం. అమ్మా, డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు? కంగారు పడకండి, భయపడాల్సిన పని లేదు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్
థ్యాంక్ యూ డాక్టర్ గారు. అయ్యో అమ్మా, ఏంటిది లేవండి. మీరు మా ఆయన ప్రాణాలు పోసిన దేవుడయ్యా. ఇందులో నాదే ఉందండి. దేవుడు కాపాడాడు. నా ప్రయత్నం నేను చేశానంతే. సరైన టైంకి మీ అమ్మాయి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ నాన్న ప్రాణాలని కాపాడుకుంది. అవునమ్మా, అక్క డబ్బులు తీసుకురాకపోతే ఈరోజు నాన్న మనకి దక్కేవాడే కాదు. తమ్ముడు, నువ్వు ఇక్కడ కూర్చో. అమ్మా, ఇంకెందుకమ్మా కన్నీళ్ళు పెట్టుకుంటావు? డాక్టర్ గారు నాన్నకు మళ్ళీ ప్రాణం పోశారు కదా. డాక్టర్ కాదమ్మా, మీ నాన్నని నువ్వు బతికించుకున్నావే. నమస్కారం అత్తయ్య గారు. మామయ్య గారు కులాసేనా? ఏంటి వీర్రాజు, ఎప్పుడూ లేని వరుసలేంటి? అదేటి బంగారం, చెప్పలేదా అత్తయ్య గారికి? ఆడపిల్ల కదా, కొంచెం మొమాట పడి ఉంటుంది. మగ మహారాజువు కదా, నువ్వు మొదలుపెట్టు వీర్రాజు. అలాగే. ఇదిగో, నాకు నీ ముక్కు తెలుసా, నీ మొహం తెలుసా, ఇల్లు తెలుసా, వాకిలు తెలుసా? పొలం పుట్ర నగ నట్ర తాకట్టు పెట్టావని ఇంత డబ్బు అప్పిచ్చానా? నోటి మాట మీద ఇచ్చాను. అలాంటప్పుడు నా ఫోటో మీ దేవుడి గుట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలా, అర్థమైందా? ఏంటి నువ్వు ఒప్పు తెచ్చింది ఈడి దగ్గర? ఏమన్నా నాయనా నాయనా, ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. అంటే కాబోయే అల్లుడిని పట్టుకొని ఆడు ఈడు అంటుందా? కాబోయే అల్లుడిని పట్టుకొని ఆడు ఈడు అంటుందా? ఏంటి? నువ్వు విన్నదే నేను అన్నది. నా కాబోయే మా బతకాలని, నా కాళ్ళు గడికి కన్యాదానం చేయాలని పూజ చేయించి కుంకుమ కూడా తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాబోయే అల్లుడేంటి, మామేంటి? నాకేం అర్థం కావట్లేదు. అదేంటంటే నా పెళ్ళాం తల్లికి నేను అల్లుండే కదా, నా పెళ్ళాం తండ్రి నాకు మామే కదా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. అడగ్గానే అప్పిచ్చావని చెప్పుతో కొట్టకుండా ఊరుకున్నాను. నాయనా నాయనా, వీర్రాజు వీర్రాజు, హింసకి వివాహానికి అసలు నప్పదు నాయనా. ఈ వీర్రాజ్ సంగతి నీకు తెలీదు. నువ్వు నచ్చావని నేను అప్పిచ్చాను. డబ్బు తీసుకునేటప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని సంతకం కూడా చేశావు. మర్చిపోయావా? ఏంటి వాడనేది? మీ నాన్న కోసం ఇలాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా నువ్వు? నాకేం తెలీదమ్మా. డబ్బు తీసుకునే తొందరలో ఖాళీ పత్రం మీద సంతకం చేశాను అంతే. అంతకు మించి నాకేం తెలీదు. అయినా ఇంత మోసమా? నేను చేసింది మోసం కాదు, సాయం. అందుకని పత్రం మీద ఎలా పడితే అలా రాసుకుంటారా?
నేను చచ్చినా సరే నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను. చేసుకోవు కదా, ఇదే మాట మీద ఉండు. ఏయ్ వీర్రాజు, వీర్రాజు, ఏయ్ ఏయ్ ఆగు ఆగు వీర్రాజు. నిన్నే. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? మీ నాన్న దగ్గరికి ఎందుకు? బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి నా కాడ డబ్బులు తీసుకున్నావని చెప్పడానికి. అంత పని సేకటి మీకు దండం పెడతాను వీర్రాజు గారు. చూసావా అనుభవం. నా చెప్పేస్తే ఆపరేషన్ అయ్యి పుట్టుక్కు పుట్టుక్కు మరి కొట్టుకుంటున్నా మీ నాన్నగుండె పుట్టుక్కు మరి పేరిపోద్దని భయం అన్నమాట. చూడు, నీ మెళ్ళో తాళి పడితేనే మీ అమ్మ మెళ్ళో తాళి గట్టిగా ఉంటది. కాదు కుదరదు నేను తాళి కట్టించుకోను అన్నావంటే మీ అమ్మ మెళ్ళో తాళి తెగిపోద్ది. నన్ను ఆశపడింది దక్కలేదనుకో, పురాణాల్లో ఉన్న రాక్షసులందరూ నాలో కనపడతారు. చూడండి అమ్మా, వివేకవంతులు ఎవరూ కూడా పోయి రాక్షసులతో పెట్టుకోరు. అంచేత ఈ రాక్షసుణ్ణి మీ అల్లుడుగా చేసుకున్నారనుకో, మీకు నీడ భూమికి తోడును. నీకు ఆప్షన్ లేదు బంగారం, ఫిక్స్ అయిపో. అమ్మా, రేపే దివ్యమైన ముహూర్తం ఉంది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో నడవరకో నడివరకో జీవితమే విధి వరకో ప్రాణం పోయే దగ్గరి కోసం దేవుడైన రాయి దాటిరా. అమ్మా, శారీ కొనాలన్నావు కదా? అవునరా, ఈసారి పూర్ణిమని శారీలో చూడాలనిపిస్తోంది. అయితే శారీ కౌంటర్ అటు రండి. ఉమ్. వదినా, పెళ్లి చూపుల కోసం కొత్త చీర ఎందుకు వదినా? ఈసారి ఇందుకి సంబంధం చూడాల్సింది నేను. నీ చీరలు మీ అత్తగారి చీరలు కట్టి వచ్చిన సంబంధాలన్నీ పోగొట్టారు. ఈసారి వాళ్ళకి పిల్ల చూడగానే నచ్చాలి. అందుకే అలాగే. అచ్చుద్దాం రండి. పద. అమ్మా, నాకు డ్రెస్ కొని పెట్టమని చెప్పు. శారీలో లావుగా కనిపిస్తాను. లావుగా ఉన్నా లక్షణంగా ఉన్నావు అనిపించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి పెళ్లి చూపులు జరిగేలోపు స్లిమ్గా తయారవ్వాలి. ఓకే, పద. చెప్పండి, పట్టు చీరలు చూపించండి. ఓకే, ఇది చూడండి మేడం. చెప్పండి మేడం. చీరలు చూపించండి, బాగా రిచ్గా ఉండాలి. కళ్ళకి కొంచెం ప్లెజెంట్గా కనిపించేలా ఉండాలి. అవి చూపించండి ప్లీజ్. ఏమండి, కొంచెం రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటివి బ్రైట్ కలర్స్ చూపించరా? అలాగే. బాలేదు, కాస్త లేత రంగుల్లో ఉండేవి చూపించండి. అక్కడ ఉంటాయి మేడం, అటు వెళ్ళండి. ఓకే, అలాగే. థ్యాంక్ యూ. చెప్పండి సార్. బ్రదర్, శారీస్ చూపించండి. అలాగే సార్. అమ్మా, అది చూడు.
వదిన అదిగో ఆ చీర బాగుంది చూడు. వదిన ఇందుకే ఈ చీర అయితే చాలా బాగుంటుంది కదా. నీకు నచ్చింది కదమ్మా, నువ్వు తీసుకో. బాలేదురా, మనం వేరే షాప్కి వెళ్దాం పద. ఎందుకు వెళ్ళాలి? ముందు మనం సెలెక్ట్ చేసుకున్నాం. గగన్, ఇంకొకరికి నచ్చింది మనకెందుకురా? అలాగని ఎన్ని వదిలేసుకుంటావమ్మా? చాలు, నువ్వు చేసిన దానాలు చాలు, పెట్టిన భిక్షలు చాలు. మీరా, నీకు నచ్చింది కదా, తీసుకో, ప్యాక్ చేయి బాబు. అది ఆల్రెడీ వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఎవరు ముందొచ్చారు ఎవరు వెనకొచ్చారు అనేది నాకు అనవసరం. ఎవరికి సొంతం అయింది అనేదే ముఖ్యం. పోనీలే వదినా, ముందు వాళ్ళకే నచ్చిందన్నారు కదా. నచ్చింది కదా అని నీ సౌభాగ్యాన్ని కూడా లాగేసుకుంటారు. ఇచ్చేస్తావా? అమ్మో, చచ్చినా తిరిగివ్వను. చూసావమ్మా, సౌభాగ్యం అంట, అదొక దౌర్భాగ్యం. చూస్తూ చూస్తూ దాన్ని లాగేసుకోవాల్సిన కర్మ మనకేంటి? జీవితంలో మా అమ్మకు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాదని ఎప్పుడు తెలుసుకుంటారో. ఏ బాబు, మీ ఫ్లోర్ మేనేజర్ని పిలు పో. హే, ఈ షాపింగ్ మాల్ ఓనర్ని పిలు. అబ్బో, నడమంత్రపు సిరి నెత్తికెక్కి నాట్యం ఆడుతోంది ఇక్కడ. పెళ్ళైన వాళ్ళని పెళ్లి చేసుకున్న పతివ్రతలు పాపం చాలా కష్టపడి సంపాదించుకున్నారు. ఒకరి ఐశ్వర్యాన్ని, ఒకరి సౌభాగ్యాన్ని. ఛీ! చూడండి, ఇది నా చెల్లెలి పెళ్లి చూపుల కోసం సెలెక్ట్ చేసుకున్న సారీ ఎవ్వరికీ ఇచ్చేది లేదు. విన్నావా నువ్వు? నీ కూతురి పెళ్లి చూపుల కోసం చూస్తున్న సంబంధాన్నేమో అటు తీసుకెళ్లారు. తండ్రి గురించి చెప్పుకోలేక పాపం సంబంధాన్ని వదులుకున్నారు. ఆస్తి కోసం భార్య బిడ్డల్ని వదులుకున్న రాక్షసుడి పేరు చెప్పుకొని సంబంధాలు కుదుర్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. వదినా, ఆయన్ని రాక్షసుని చేసి మాట్లాడుతున్నారు. తమరు మనిషిని చేసి మాట్లాడకండి. అరే గగన్, వెళ్తాం పదరా. అమ్మా, ఈ చీర తీసుకెళ్లకుండా కదిలేదే లేదు. అత్తయ్య, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కువ మాట్లాడితే ఈ షాపింగ్ మాల్ని కొనేస్తాను. పరాయి మొగుణ్ణి సొంతం చేసుకున్నంత ఈజీగా పరాయి వాళ్ళ ఆస్తిని కొనలేరు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. धूम तक तक धूम तक तक ताम, धूम तक तक धूम तक तक ताम, धूम तक तक धूम तक तक ताम, तक धूम तक तक ताम ताम. धूम तक तक धूम तक तक ताम, धूम तक तक धूम तक तक ताम, धूम तक तक धूम तक तक ताम, धूम तक तक धूम तक तक ताम ताम. Ding dong da ding da gu du gu dang 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 da 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 gu du gu da gu